నమస్తే. కడప అంటే కరుడు కట్టిన ప్రజలు, ఫ్యాక్షనిస్టులు, ఇక్కడంతా కూడా దందాగిరి, గూండాగిరి ఉంటుందని తెలుగు సినిమాలు బాగా ప్రచారం చేసేసాయి. కానీ ఇది తప్పు. వాస్తవానికి మిగిలిన ప్రాంతాలు ఎలాగో ముఖ్యంగా కడప ప్రాంత ప్రజానికులను కూడా వచ్చిన వారిని ఆదరించడము, చక్కగా అభిమానంగా చూసుకోవడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అలవాటు. ఇది జగమెరిగిన సత్యం. అంతేకాకుండా ఇక్కడ మరో విషయం కూడా గమనించాలి. కడప అనేటువంటి పట్టణం ఏదైతే ఉందో దీని చుట్టుపక్కల అనేక చారిత్రక ప్రాంతాలు, చారిత్రక కట్టడాలు కూడా ఉన్నాయి. అందుచేతనే సర్కార్ జిల్లాలు అయినటువంటి 5 జిల్లాలకి కూడా ఇది ముఖ్య కేంద్రంగా ఉంది అని మనకు తెలుస్తుంది. ఇదేదో నేను చెబుతున్న మాట కాదు. కడప ప్రజలు నచ్చితే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అనేటువంటి మాటని అప్పటి బ్రిటిష్ పాలకులే చారిత్రకంగా చాటి చెప్పారు. అప్పట్లో ఉన్నటువంటి పరిపాలనా సమయంలో ప్రజల గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యవస్థల గురించి కూడా తెలియజేస్తూ ఒక పుస్తకం ప్రచురించారు. దాని పేరు ద ఇంపీరియర్ గెజెటర్ ఆఫ్ ఇండియా. ఆ పుస్తకంలో కడప జిల్లాలో ఉండేటువంటి గండికోట గురించి చక్కటి వర్ణన కనిపిస్తుంది. దాని గురించి వర్ణిస్తూను అక్కడ ప్రజల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ గండికోట అనేటువంటిది సుమారుగా 11వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. అప్పటి హిందూ రాజులైనటువంటి విజయనగర సామ్రాజ్యంలో ఇది ఒక వెలుగొందింది. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి 5 సర్కారు జిల్లాలకి కూడా ఇది ముఖ్య కేంద్రంగా ఉండేది. ముఖ్యంగా ఈ కేంద్రాన్ని ఆక్రమించుకోవాలని అనేక మంది ఆరాటపడుతూ ఉండేవారని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆ చరిత్ర పుస్తకంలో రాశారు. తర్వాత కాలంలో ఇది కడప నవాబుల చేతిలోకి వచ్చింది. కడప నవాబుల నుంచి బ్రిటిష్ వాళ్ళు కూడా టిప్పు సుల్తాన్ తోటి యుద్ధం జరిగినటువంటి ధర్మల క్రమంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తమ ప్రజల యొక్క ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల్ని అభిమానంగా చూసేవారు, అంతేకాని సంఘర్షణలకు పాల్పడేవారు కాదు అని బ్రిటిష్ వాళ్ళు ఆ పుస్తకంలో రాశారు. ఈ ప్రాంతంలోనే మాధవరాయ కొండ గుడి, అలాగే రంగనాథస్వామి దేవాలయం ఏంటి చక్కటి దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్లో నిరంతరాయంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ పూజలకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల కులాలు, రకరకాల మతాలు ఉన్నప్పటికీ కూడా చక్కటి ఆదరణతోటి ఆ దేవాలయాల్ని స్థానికులు ఆదరించేవారు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పెన్నా నది ఇక్కడ నుంచి కనబడుతుంది కాబట్టి ఆ పెన్నా నది పరిసరాలను కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు. అంతటి గొప్ప కట్టడము ఈ గండికోట. ఈ గండికోట యొక్క గొప్పతనం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అప్పటి కెప్టెన్స్, అంటే బ్రిటిష్ వాళ్ళ తరపున సైన్యంలో పాల్గొంచున్న కెప్టెన్స్ కూడా ఈ ప్రాంతాన్ని చూసి ఎంతో మురిసిపోయారు. ఇంత అద్భుతమైన కట్టడం, శత్రువుల చేత దండం పెట్టించేటువంటి గట్టి కట్టడాన్ని అప్పటి రాజులు నిర్మించారని చెప్పేసి కడప గొప్పతనం గురించి, గండికోట గొప్పతనం గురించి కూడా బ్రిటిష్ వాళ్ళు ఈ పుస్తకంలో చాలా చక్కగా వర్ణించడం జరిగింది. Mind Media, the voice of India.